అదే చాప్టర్స్ని రిపీటెడ్గా రివైజ్ చేయి. అప్పుడు కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఏం చేస్తావంటే ర్యాండమ్ పీవైక్యూ ప్రాక్టీస్ చేయి. ర్యాండమ్గా ఈ క్వశ్చన్ చేయగలనా లేదా, ఏదో ఒక బుక్కో మెటీరియల్లో ఏదో ఒకటి రాకపోతే వెంటనే డిసప్పాయింట్ అయిపో. బికాస్ ఇప్పుడు నీకు చాలా హై టెన్షన్ స్ట్రెస్లో ఉంటావు. నువ్వు ఏమైతే చాప్టర్లు నేర్చుకున్నావు అట్లీస్ట్ ఒక 10-12 చాప్టర్స్ అదే చాప్టర్స్ని రిపీటెడ్గా రివైజ్ చేయి. కెమిస్ట్రీ అండ్ బాటనీ జువాలజీ చెప్పకూడదు, బికాస్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వచ్చేయాల్సింది, ఒక్క మార్క్ కూడా పోకూడదు బాటనీ జువాలజీ. కీప్ ఇట్ లైక్ దాట్. అప్పుడు కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఏం చేస్తావంటే నువ్వు ఏం నేర్చుకున్నావో అదే చాప్టర్స్ రిపీటెడ్గా ఫార్ములే ఫస్ట్ థింగ్. బికాస్ ఫార్ములేనే గుర్తు రాకపోతే అసలు ఇంక స్టెప్ పడదు కదా నీకు. ఫార్ములే బాగా స్ట్రాంగ్గా రివైజ్ చెయ్యి. అండ్ రివిజన్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు టైం లేదు కాబట్టి 1 షాట్ క్లాస్ వినేయి, అది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో 2x స్పీడ్లో ఎక్కడైనా వినేసి ఆ నాలెడ్జ్ ఉంటుంది కదా, దాంతో ర్యాండమ్ పీవైక్యూ ప్రాక్టీస్ చెయ్యి. ర్యాండమ్గా ఈ క్వశ్చన్ చేయగలనా లేదా, ఏదో ఒక బుక్కో మెటీరియల్లో ఏదో ఒకటి ఆ చాప్టర్లో ఈ క్వశ్చన్ చేయగలనా లేదా, ఈ క్వశ్చన్ చేయగలనా లేదా ఓన్గా సాల్వ్ చేయి. రాకపోతే వెంటనే డిసప్పాయింట్ అయిపోకు. బికాస్ ఇప్పుడు నీకు చాలా హై టెన్షన్ స్ట్రెస్లో ఉంటావు. అంత స్ట్రెస్లో మనకు వెంటనే టక్కుమని రాకపోవచ్చు. అరే ఎందుకు రాలేదు నాకు ఇది అని చెప్పి ప్రయత్నం చెయ్యి అంతే. దెర్ ఈస్ నో టైమ్ ఫర్ యూ టు గో ఇన్ టు నెగిటివ్ థింకింగ్. ఈ క్వశ్చనే రాకపోతే, ఇది నీట్లో వస్తే మార్చిపోయా, నీట్ పోతుందా, ఇది ఓవర్ థింకింగ్. స్టాప్ ఇట్. ఎందుకు రాలేదు అంతే, అది నేర్చేసుకో. అండ్ ఆల్సో డివైడ్ యువర్ డేస్. ఎన్ని డేస్ ఉన్నాయి నాకు, మే థర్డ్ కాబట్టి నువ్వు అట్లీస్ట్ ఒక 5-6 డేస్ ముందుకు ఆపేసుకోవాలి నీ ప్రిపరేషన్. ఆ 5-6 డేస్లో 3 డేస్ మాత్రమే ఓవరాల్ రివిజన్కి వెళ్ళాలి. ఇంకొక 2 డేస్ జస్ట్ రిలాక్స్ అయిపో. మే 3 ఎగ్జామ్ అంటే మే 1-2 ఏం చదవకు. మహా అయితే ఫార్ములా షీట్ అలా పెట్టుకుని అలా ఫార్ములా చూసుకో అంతే. సో ఒక 5 డేస్ ముందుకి ఎన్ని డేస్ ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, పర్ డే నేను ఎన్ని చాప్టర్స్ చేయాలి డివైడ్ చేసుకుని ఆ చాప్టర్స్ ఆ డే కంప్లీట్ చేస్తేనే పడుకోవాలి.